హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేనైతే ఇలా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా బ్రెడ్లు అయితే తీసుకొని బన్నులు తీసుకొని ఇలా స్టఫ్ చేశానండి. లోపల కర్రీ వేయించి పెట్టాను. అది దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్నాక్స్ చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి అది వచ్చేటప్పటికి చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి. నేనైతే 5 బన్నులు రెడీ చేశాను. 5 బన్నులకి 3 ఉల్లిపాయలు అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. దీనికైతే కొద్దిగా క్యాబేజీ తురుము వేసానండి. క్యాబేజీ తురుము వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. సూపర్గా ఉంటుందండి. మీరు ప్రిపేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దీనికైతే నేను కొద్దిగా కారం వేసానండి. ఒక చిటికెడు వేసాను, ఎక్కువ వేయలేదు. ధనియా పౌడర్ వేసాను, జీరా పౌడర్ వేసాను. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపాలి. ఇంకా ఒక 2 నిమిషాలు మగ్గబెట్టి అందులో కొత్తిమీర తరిగి వేసుకోవాలి. ఇప్పుడు బన్నులు అయితే ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి. హాఫ్ కట్ చేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనం బన్నులో స్టఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. బన్నులు ఉంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. వెరీ వెరీ సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.